ఒక 5 ఇయర్స్ వరకు మీరు పట్టుకొని నిలబడ్డ రిలేషన్‌ని అంత బలంగా తెంచుకున్న రీజన్ ఏంటి? బలంగా తెంచుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకుందాము, హ్మ్. సాల్వ్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేద్దామన్నప్పుడు, ఎదుటి వ్యక్తి నిన్ను వదిలించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక క్లారిటీ వస్తది గదా మనకి. నువ్వు నా చెప్పు కొంటిన బురదవి, నిన్ను కడిగేసుకుందాం అనుకుంటున్నా. అంటే నువ్వు ఏం చేసినా నిన్ను ఉండనియ్యను అనే ఒక సిట్యుయేషన్ వస్తది గదా! అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అయినాయి నాకు. అట్‌లీస్ట్ ఇప్పుడు మీరు ఇష్టపడి వెళ్లారు కాబట్టి అవును. ఎందుకాయన వద్దనుకున్నాడు? వద్దనుకోవడానికి రీజన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు నేనొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్‌ని. హ్మ్. ఇప్పుడు మనం కూలి పని చేసుకొని బ్రతికినా, ఎట్లా బ్రతికినా గూడా గౌరవంగా మనం బ్రతకాలి అనుకునే ఒక పర్సన్‌ని. హ్మ్. సో, ఫ్యామిలీ ప్రెషర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటిదంటే, ఈ సిట్యుయేషన్ మారాలి అని నేను అనుకోవటం, మారే సమస్యే లేదు అని ఆయన అనుకోవడం, ఈ రెండింటి మధ్యలో క్లాష్ వల్ల ఏంటంటే, ఇంకిది అవ్వదు, అవ్వదు అనే ఒక సిట్యుయేషన్ వచ్చింది.